ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితారహస్య సహస్రనామ స్తోత్రరత్నం భాష్యం శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారి వ్యాఖ్యానం. ఇప్పుడు మనం 731వ నామానికి వద్దాం. ప్రియంకరి. ప్రియంకరి అయి నమో నమః. ప్రియంకరి అంటే భక్తులకు ప్రియములను కలిగించినది. భక్తులకు ప్రియమును కలిగించు శ్రీమాతకు నమస్కారం. అనన్య చింతనతో తనను సేవించే భక్తులకు ఇహపరాలను ప్రసాదిస్తుంది మాత. గృహస్థాశ్రమ ధర్మాలు నెరవేరడానికి తగిన ధనధాన్యాలను వరాలను కూడా ప్రసాదిస్తుంది. ఇంకా యోగక్షేమాలు కూడా చూస్తుంది. 732వ నామం నామపారాయణ ప్రీత. నామపారాయణ ప్రీతాయే నమో నమః. నామపారాయణ ప్రీత శ్రీ లలితా రహస్య సహస్రనామాలు పారాయణ చేస్తే సంతోషిస్తుంది. శ్రీ లలితా రహస్య సహస్రనామాలు పారాయణ చేయడం చేత సంతోషించే శ్రీమాతకు నమస్కారం. తర్వాత నామం 733 నంది విద్య. నంది విద్యాయే నమో నమః. నంది విద్య అంటే నందికేశ్వరుడు ఉపాసించిన విద్య. నందికేశ్వరునిచే ఉపాసించిన విద్యాస్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం. శ్రీ లలితామాతను ఆరాధించిన 12 మందిలో నందికేశుడు 7వవాడు. ఈ మంత్రం ఉపాసించిన నందికేశుడు శివుడికి వాహనమైనాడు. 734వ నామం నటేశ్వరి. నటేశ్వరి అయి నమో నమః. నట ప్లస్ ఈశ్వరి, నటరాజుకు స్వామిని, నటరాజునకు శక్తి నొసగు శ్రీమాతకు నమస్కారం. నటరాజులోని శక్తి శ్రీమాత. నటరాజు అంటే శివుడు తాండవం చేస్తుంటాడు, అందులోని శక్తి మాత. శివ శివాలు ఇద్దరు కూడా అభేదాలు కాబట్టి. 735వ నామం మిథ్యా జగదధిష్ఠాన. మిథ్యా జగదధిష్ఠానాయ నమో నమః. మిథ్యా అంటే అసత్యం, జగత్ అంటే ఈ జగత్తు, అధిష్ఠాన ఆధారమైనది, అసత్యమైన ఈ జగత్తుకు ఆధారమైన శ్రీమాతకు నమస్కారం. మాయాపూరితమైన ఈ జగత్తుకు ఆధారం పరమేశ్వరే. బ్రహ్మ సత్యానికి ఆధారం కూడా పరమేశ్వరే. అందువల్ల జగన్మిథ్య బ్రహ్మ సత్యం అన్నారు. జగత్తు సత్యం అని గ్రహిస్తే ద్వైతభావం కలుగుతుంది. జగత్తు ప్రళయకాలంలో లయమవుతుంది కనుక అశాశ్వతం. ఈ జగత్తు మాయ అని గ్రహిస్తే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే జ్ఞానం సిద్ధిస్తుంది. అంటే బ్రహ్మం ఒకటే అనే అద్వైత భావం అప్పుడు కలుగుతుంది. 736వ నామం ముక్తిదా. ముక్తిదాయే నమో నమః. ముక్తిద అంటే ముక్తిని ప్రసాదించినది. జనన మరణ బంధాల నుండి విముక్తి. అవిద్య నశించినప్పుడు ముక్తి మరియు తుర్యాతీత స్థితి కలిగినప్పుడు ముక్తి అని ముక్తులను గురించి జ్ఞానులు చెప్తూ ఉంటారు. ఇవి జీవన్ముక్తి, విదేహముక్తి, క్రమముక్తి అని త్రివిధాలు. జీవించి ఉండగానే కర్తృత్వ, భోక్తృత్వ, సుఖదుఖాలకు అతీతమైన స్థితి బ్రాహ్మీ స్థితి. దీనినే జీవన్ముక్తి అంటారు. స్థూల దేహం వదిలి ఇక ఉపాధి పొందకుండా ఉండే స్థితి, దీనినే దేహముక్తి అంటారు. ఉదాహరణకు ఘటం ఉన్నంత వరకు ఘటంలో ఆకాశం ఉంటుంది. ఘటం పగిలిపోగానే అందలి ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. ఆ విధంగానే శరీరం పడిపోగానే అందలి ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. సాలోక్యాది 5 విధాలైన ముక్తులను క్రమంగా పొంది చివరిదైన కైవల్యముక్తిని పొందడమే క్రమముక్తి. దీన్ని కైవల్యం అంటారు. సార్షి, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలను దాటి చివరిదైన కైవల్యాన్ని చేరడమే ముక్తి. ముక్తి, కైవల్య పదాలు సమానార్థకంగా ప్రయోగించబడుతుంటాయి. శ్రీ లలితామాత 1000 నామాలు భక్తితో పారాయణ చేసేవారికి ముక్తి కలుగుతుంది అని ఉత్తరపీఠికలో ఫలశ్రుతిలో కూడా చెప్పారు. 737వ నామం ముక్తిరూపిణి. ముక్తిరూపిణి అయి నమో నమః. ముక్తిరూపిణి అంటే మోక్షమే స్వరూపంగా కలది. ముక్తి రూపంలో గల శ్రీమాతకు నమస్కారం. మోక్షమనగా పరమాత్మ యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని మనం పొందటం. శ్రీ లలితాదేవి వారణాసిలో అన్నపూర్ణాదేవి రూపంలో ముక్తిరూపిణిగా వెలసిల్లుతోంది. 738వ నామం లాస్యప్రియ. లాస్యప్రియాయే నమో నమః. లాస్యప్రియ అంటే నాట్యమునందు ప్రియురాలు. నాట్యమునందు ప్రియురాలైన శ్రీమాతకు నమస్కారం. లాస్యం అంటే నాట్యం. స్త్రీలు చేసేది నాట్యం, పురుషుడు చేసేది తాండవం. మూలాధార చక్రంలో శివుడు తాండవం చేయుచుండగా మాత నాట్యం చేస్తూ ఉంటుంది. మాతకు లాస్యం అంటే ప్రియం. 739వ నామం లయకరి.
లయకరి అయి నమో నమః. లయకరి అంటే మనస్సు ధ్యానంలో ఐక్యం కావటం. మనస్సును ధ్యానంలో ఐక్యం చేసే శ్రీమాతకు నమస్కారం. 740వ నామం లజ్జ. లజ్జాయే నమో నమః. లజ్జ అంటే నమ్రత లేక వినయం. నమ్రత కలిగిన శ్రీమాతకు నమస్కారం. స్త్రీలకు నమ్రత అనేది ఒక అలంకారం. ఇది నిరహంకారాన్ని సూచిస్తుంది. దుర్గా సప్తశతిలో యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని అంటారు. అంటే శ్రీమాత సర్వభూతముల యందు లజ్జారూపంలో వ్యవస్థితమై ఉంది. ఈ నామంలో మాత హ్రీం బీజస్వరూపురాలు అని సౌభాగ్య భాస్కరం చెబుతోంది. 741వ నామం రంభాది వందిత. రంభాది వందితాయే నమో నమః. రంభ ప్లస్ ఆది అంటే రంభాది అప్సరసలచే వందిత నమస్కారములు అందుకొంచున్నది. రంభాది అప్సరసలచే నమస్కారములు అందుకుంటున్న శ్రీమాతకు నమస్కారం. క్షీరసాగర మథనంలో రంభ మొదలైన అప్సరసలు జన్మించారు. అప్సరస అంటే నీటి నుండి పుట్టింది. వీరు రంభ, ఘృతాచి, మేనక, తిలోత్తమ, మంజుఘోష, ఊర్వశి, సుకేసి, కృతస్థల, పుంజికస్థల, సహజన్య మొదలైన వారు. వీరు స్వర్గలోకంలో ఇంద్రసభలో నాట్యం చేసి దేవతలను ఆనందింపజేసే నాట్యకత్తెలు. ఇంకా సౌందర్యవతులు కూడా. అలాంటి వీరు నమస్కరించుచున్నారు అంటే వీరికంటే మాత నాట్యమునందు, లాస్యమునందు, లయమునందు అధికురాలు అని భావం. 742వ నామం భవదావ సుధావృష్టి. భవదావ సుధావృష్టి నమో నమః. భవ అంటే సంసారం అనేది, దావ అంటే దావాగ్నికి, సుధా అమృతం వంటి, వృష్టి వర్షము. సంసారం అనేది దావాగ్నికి అమృత వర్షాన్ని వర్షించే శ్రీమాతకు నమస్కారం. సంసారమనే అగ్నిని శాంతింపజేసే అమృత స్వరూపురాలు శ్రీమాత. సంసారమనే అడవికి కూడా అమృతధారలు వర్షిస్తూ ఉంటుంది. ఆశ్రమంలోకెల్లా గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఈ ఆశ్రమంలో సర్వధర్మాలను పాటించుటకు అవకాశం ఉంటుంది. ధర్మాలు పాటించినప్పుడే ముక్తి సిద్ధిస్తుంది. పంచమవేదం భారతం ఉపదేశించే ప్రధాన అంశం కూడా ఇదే. 743వ నామం పాపారణ్య దవానల. పాపారణ్య దవానలాయే నమో నమః. పాప ప్లస్ అరణ్య ప్లస్ దవ ప్లస్ అనల. పాపం అనేది అరణ్యానికి దావాగ్ని వంటిది. పాపారణ్యానికి దావాగ్ని వంటి శ్రీమాతకు నమస్కారం. దారి తెన్ను తెలియని అరణ్యంలో క్రూర మృగాల బాధ ఎక్కువగా ఉంటుంది. వాటి నుండి తప్పించుకోవడం కష్టసాధ్యం. ఆ విధంగానే పాపం అనే అడవి నుండి బయటపడడం కూడా అంతే. పాపకర్మలు 3 విధాలుగా ఉంటాయి. సంచిత కర్మ అంటే పూర్వజన్మలో కూడబెట్టుకున్నది. 2 కూడబెట్టుకున్న కర్మను అనుభవించడం ప్రారబ్ధ కర్మ. 3 ఆగామి కర్మ. ఈ జన్మలో చేసుకున్న కర్మ వచ్చే జన్మకు కూడబెట్టుకోవడం అంటే వచ్చే జన్మకు సంపాదించుకోవడం. ఈ కర్మలను అనుభవించడానికి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. అందువల్ల కర్మల నుండి అనగా పాపాల నుండి విముక్తి అవ్వటానికి అమ్మవారిని ఆరాధించాలి. శ్రీమాతను ఆరాధించిన, నామజపాలు చేసిన మాత ఆ భక్తుల పాపారణ్యాలకు దావానలమై వారిని పాపాల నుండి విముక్తులను చేస్తుంది. అంటే కర్మపాశాలు తొలగిస్తుంది అని చెప్తున్నారు. 744వ నామం దౌర్భాగ్యతూల వాతూల. దౌర్భాగ్యతూల వాతూలాయే నమో నమః. దౌర్భాగ్య అంటే దౌర్భాగ్యం అనే తూల దూదికి, వాతూల పెనుగాలి వంటిది. దౌర్భాగ్యం అనే దూదికి పెనుగాలి వంటి శ్రీమాతకు నమస్కారం. దౌర్భాగ్యాలు 8 రకాలు. రుణము, యాచన, వార్ధక్యం, జారత్వం, చౌరత్వం, దరిద్రం, రోగం, తినగా మిగిలిన అన్నాన్ని తినడం, ఇవన్నీ 8 రకాల దౌర్భాగ్యాలు. శ్రీదేవిని ఉపాసించిన వారికి ఇవి తొలగిపోతాయి. దూదిని పెనుగాలి పింజల వలె కొట్టిపారేసినట్లుగా దౌర్భాగ్యం అనే దూదిని శ్రీమాత పెనుగాలిలాగా కొట్టివేస్తుంది. కనకధార స్తవం గనుక భక్తి శ్రద్ధలతో జపిస్తే శ్రీమాత దరిద్రం నుండి బయటపడవేస్తుంది. ఇప్పుడు 745వ నామం జరాధ్యాంత రవిప్రభ. జరాధ్యాంత రవిప్రభాయే నమో నమః. జరాధ్యాంత అంటే వార్ధక్యం అనే చీకటికి, రవి అంటే సూర్యుడి వంటి, ప్రభ కాంతి కలది. వార్ధక్యం అనే చీకటికి సూర్యుడి వంటి కాంతి కల శ్రీమాతకు నమస్కారం. సూర్యకాంతి చీకటిని పోగొట్టినట్టుగా వార్ధక్యం అనే చీకటిని అంటే వ్యాధిని శ్రీమాత పోగొడుతుంది. యవ్వనంలో ఉండాల్సిన వాళ్ళు వార్ధక్యాన్ని పొందితే శ్రీమాతను ఉపాసిస్తే వాళ్ళకి వార్ధక్యం తొలగి యవ్వనవంతులు అవుతారు అని చెప్తున్నారు. సౌందర్యలహరిలో నరం వర్షీయాంసం
అనే శ్లోకంలో మాత అపాంగ దృష్టి ఎటువంటి వాడిపైన పడినా అతను మన్మధుని వలె యువతులకు కనిపిస్తాడు. క్లీం 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 బీజాక్షరాన్ని ఉపాసించాలి అని చెప్తున్నారు. 746వ నామం భాగ్యాబ్ది చంద్రిక. భాగ్యాబ్ది చంద్రికాయే నమో నమః. భాగ్య ప్లస్ అబ్ధి. భాగ్యం అనేది సముద్రానికి, చంద్రిక వెన్నెల వంటిది. భాగ్యం అనేది సముద్రానికి వెన్నెల వంటి శ్రీమాతకు నమస్కారం. పూర్ణిమ నాడు సముద్రం సంతోషంతో ఉప్పొంగుతుంది. అలాగే సంపద వృద్ధి చెందుతుంది. శ్రీదేవిని ఉపాసించే భక్తులకు భాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. 747 నామం భక్త చిత్త కేకి ఘనాఘన. భక్త చిత్త కేకి ఘనాఘనాయే నమో నమః. భక్త అంటే భక్తుల యొక్క, చిత్త మనసులు అనేది, కేకి నెమళ్లకు, ఘనాఘన వర్షించు మేఘం వంటిది. భక్తుల మనసులు అనేది నెమళ్లకు వర్షించు నల్లని మేఘం వంటి శ్రీమాతకు నమస్కారం. 748వ నామం రోగపర్వత దంభోళి. రోగపర్వత దంభోళియై నమో నమః. రోగపర్వత అంటే రోగాలు అనేది పర్వతాలకు, దంబోళి అంటే వజ్రాయుధం వంటిది. రోగాలు అనే పర్వతాలకు వజ్రాయుధం వంటి శ్రీమాతకు నమస్కారం. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఖండించినట్టుగా శ్రీమాత భక్తుల రోగాలను ఖండిస్తుంది, అంటే నశింపజేస్తుంది. భక్తుల హృదయాల్లోని తమస్సు అనే అజ్ఞానాన్ని, వ్యాధిని నశింపజేసి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 749వ నామం మృత్యుదారు కుఠారిక. మృత్యుదారు కుఠారికాయే నమో నమః. మృత్యు అంటే మృత్యువనడి, దారు కట్టెలకు, కుఠారిక గొడ్డలి వంటిది. మృత్యువు అనేది కట్టెలకు, గండ్రగొడ్డలి వంటి శ్రీమాతకు నమస్కారం. అంటే శ్రీమాతను ఉపాసించే వారికి మృత్యువు నశిస్తుంది, అంటే పంచదశిని ఉపాసించే వారికి మృత్యువు నశిస్తుంది. గాయత్రిని ఉపాసించే వారికి మృత్యువు నశిస్తుంది, అమృతం సిద్ధిస్తుంది. పంచదశి కూడా గాయత్రి వంటిదే, గాయత్రితో సమానం. మాత తనను ఉపాసించే వారికి మృత్యువును ఖండించి ముక్తిని ప్రసాదిస్తుంది. 750వ నామం మహేశ్వరి. మహేశ్వరి అయి నమో నమః. మహేశ్వరి అంటే మహేశ్వరుని శక్తి. మహేశ్వరుని శక్తి స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం. సృష్టి స్థితి లయలకు కారకురాలు. మహా అనగా గొప్ప, గొప్పదైన ఈ జగత్తు ఈశ్వర స్వరూపం. ఇది సృష్టి స్థితి లయాలు కలది. దీనికి ఈశ్వరుడు మహేశ్వరుడు. మహేశ్వరి శక్తియే మహేశ్వరి. 751వ నామం మహాకాళి. మహాకాళ్యై నమో నమః. మహాకాళి గొప్పదైన కాళిక, నల్లని వర్ణము కలది. మహాకాళి రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. కాళీతంత్రంలో నుంచి చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మాండాన్ని తనలో శివుడు లయం చేసుకుని మహేశ్వరితో, నేను నీకంటే అధికుడను, నువ్వు నిల్చుటకు స్థానం కూడా లేదు అని తన ఆధిక్యాన్ని తెలిపాడట. అంతట మహాదేవి అరుణనేత్రాలతో, మహాదేవ నువ్వు ఏం చేసినా అది నా శక్తి వలననే, అది తెలుసుకో అన్నది. ఈ మాటకి శివుడు మహేశ్వరుని ధిక్కరించి తన దేహ భస్మముచే ఘోరుడు అనే భయంకర రాక్షసుడిని సృష్టించాడు. అతను 1,000,000 యోజనాల పొడవు, 32 లక్షల యోజనాల వెడల్పుతో మహారౌద్రంగా ఉన్నాడు. అతను 50 లక్షల ముఖాలతో, అష్టసిద్ధులతో మహేశ్వరిపైకి వచ్చాడు. అప్పుడు మహేశ్వరి మహాకాళి రూపం ధరించింది. జుట్టు విరబోసుకుని, కపాలమాలలు ధరించి, 3 నేత్రాలు కలిగి, రక్తం కారుతున్న నాలికతో, గొప్ప కిరీటం ధరించి, కోట్ల కొలది యోగిని గణాలతో పరివేష్టితమై, దశభుజములందు ఖడ్గము, చక్రము, గద, ధనస్సు, బాణాలు, ఇనప కట్ల గుదియ, శూలము, భుషుండి, శిరస్సు, శంఖాలను ధరించి 10 పాదాలు కలిగి మహాభయంకరాకారం దాల్చింది. మహాకాళి రూపాన్ని ఘోరుడు చూసి మూర్ఛపోయాడు. అప్పుడు మహాకాళి తన నాలుక చాపి లీలగా ఘోరుని తన నోటిలోనికి ఆకర్షించుకుంది. అది చూసిన శివుడు భయం చెంది సుషుమ్న మార్గంలో మహేశ్వరుని స్థానం చేరాడు. క్షణకాలంలో సమస్త వేదాలు, శాస్త్రాలు మొదలైన సమస్త జ్ఞానాన్ని శక్తి వద్ద అభ్యసించి సర్వజ్ఞాన, సర్వసత్వ, సర్వసిద్ధుడైనాడు. అనంతరం శివుడు 20 కోట్ల సంవత్సరాలు కాళిని ధ్యానించి మరల ప్రత్యక్ష దర్శనం చేసుకున్నాడు. అప్పుడు కాళికాదేవి, సదాశివ నీవు ఆగమజ్ఞుడవు, మహాప్రజ్ఞుడవు, మాయాతీతుడవు, సగుణుడవు, మహాయోగివి, సృష్టికి సంహారకుడవు కమ్ము అని ఆజ్ఞాపించింది. అప్పుడు కాళీమాతతో శివుడు, మాత నీ చరణ కమలాల వద్ద నేను సదా ఉండడానికి అనుజ్ఞ ఇమ్ము అని కోరాడు. అప్పుడు కాళిక, నేను మహిషాసురుని సంహరించి భద్రకాళి రూపంతో నీ హృదయం పైన నా ఎడమకాలి బొటనవేలిని ఉంచుతాను.
అంతవరకు నీవు శవరూపుడవై నాకు ఆసనంగా నా పాదాల కింద ఉండు అని ఆజ్ఞాపించింది. శివుడు కాళీమాత పాదతలం కింద 1,00,000 సంవత్సరాలున్నాడు. అనంతరం చిద్రూప బ్రహ్మనిష్కళ అయిన కాళీమాత అంతర్ధానం చెందింది. శివుడు శోకం చెంది మాతను నాకు ప్రత్యక్షం కమ్ము అని ప్రార్థించాడు. అమృతవర్షిణి అయిన మాత ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వహించండి అని జ్ఞానశక్తి బ్రహ్మకు, ఇచ్ఛాశక్తి విష్ణువుకు, క్రియాశక్తి శివుడికి ప్రసాదించి తాను శివునిలో పూర్ణరూపంతో శివుని అర్ధభాగంలో ప్రవేశించింది. కనుక శివుడే పరమేశ్వరుడు లేక పరమేశ్వరి, కాళీమాతయే బ్రహ్మ విద్య. కాళిని ధ్యానించినవాడు ఎంతటివాడైనా ముక్తిని పొందుతాడు. త్రిమూర్తులు కాళీ ఉపాసకులు, జగన్మాతయే కాళీమాత. కాళీ మంత్రోపాసకులు శివుడితో సమానులు. దశమహావిద్యలలో కాళీ మహావిద్య ప్రసిద్ధి చెందింది. ఈ విద్య వెంటనే ఫలాలనిస్తుంది. ఈ విద్యను కాళిదాస కవి ఉపాసించి మహాకవి అయినాడు. విక్రమార్కుడు రాజు అయినాడు. రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఉపాసించి ధ్యానబోధ చేశాడు. మహాప్రళయంలో కాళీమాత శివశక్తిమయమైన రూపం ధరిస్తుంది. అందులో త్రిమూర్తులు శవరూపం ధరించి కాళిక హృదయ రూప శ్మశాలలో నివసిస్తారు. అందులో అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా లీనమవుతాయి. అప్పుడు కాళీమాత శక్తి చిత్ ఘనరూపంగా ప్రకాశిస్తుంటుంది. అంతటా ఆ శక్తి తన చిద్రూపాన్ని చూసి శివుని మానసికంగా సృష్టించింది. ఈ శివునికే ఆదినాథుడు అని పేరు. ఈయనను కాళీమాత తన భర్తగా చేసుకుని కొన్ని కోట్ల యుగాలు ఆయనతో కలిసి ఉంది. అప్పుడు ఉద్భవించిన బిందువే మహాలావణ్య సుందరి అయిన మహాకాళి. ఈమెయే త్రిపురాలలో వయస్సుతోనున్న యౌవనవతి. మహాకాళి అనగా కాలస్వరూపము, కాల విభాగాలు లేనిది, ఆద్యంతాలు లేనిది, మృత్యువుకు మృత్యువు, కాలాన్ని నియమానుసారంగా పరిభ్రమింపజేస్తుంటుంది. విష్ణువుకు మధుకైటబులను సంహరించడానికి సహకరించింది. ఆవిడ కాలస్వరూపం. దక్షిణకాళి, భద్రకాళి, శ్మశానకాళి, కాలకాళి, గుహ్యకాళి, కామకళాకాళి, ఘనాకాళి, సిద్ధికాళి, చండీకాళి అని కాళ్ళులు 9 మంది. ఈ కాళ్ళలను పలు విధాలుగా ఉపాసిస్తూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మహాకాళి ఒక శక్తిపీఠం. అది ఉజ్జయినిలో ఉంది. సృష్టిని తనలో లయం చేసుకుంటుంది. మృత్యువును అనగా యముని కూడా తనలో లయం చేసుకుంటుంది. కలకత్తాలోని దక్షిణేశ్వరంలోని మహాకాళి, ఉజ్జయిని మహాకాళి ప్రసిద్ధాలు. శరన్నవరాత్రులలో శ్రీమాతను మహేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపాల్లో అర్చిస్తూ ఉంటారు. కలియుగంలో కాళీమాత ప్రత్యక్ష దైవం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. కలౌ కాళీ కలౌ కాళీ కలౌ కాళీతు కేవల సాధితా కాలనాథేన ప్రత్యక్ష కాళిక కలౌ. ఇది కాళీతంత్రం నుంచి చెప్పారు. ఇప్పుడు 752వ నామం మహాగ్రాస. మహాగ్రాసాయే నమో నమః. మహాగ్రాస అంటే గొప్పగా ఆహారము కలది, మహా ఆహారంగా కల శ్రీమాతకు నమస్కారం. ప్రతి ప్రాణికి ఆహారం ప్రసాదించాలి కనుక శ్రీమాత అపరిమితమైన ఆహారం కలది. ప్రాణులకు శాకాహారము, మాంసాహారాలను ప్రసాదిస్తూ పోషిస్తుంది. 753వ నామం మహాశన. మహాశనాయే నమో నమః. మహా ప్లస్ అశన అంటే ఈ జగత్తు మహా ఆహారంగా కలది. ఈ జగత్తు ఆహారంగా కల శ్రీమాతకు నమస్కారం. ఈ జగత్తును సృష్టించి పోషించేది శ్రీమాతయే, లయం చేసుకునేది శ్రీమాతే. ఈ జగత్తు సర్వము కాళీమాతకు లయకాలంలో అశనము. సర్వము మాత వదనంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆహారము అని చెప్తున్నారు. 754వ నామం అపర్ణ. అపర్ణాయే నమో నమః. అపర్ణ అంటే పర్ణములను కూడా భుజింపకుండా తపస్సు చేసినది అని అర్థం. పర్ణాలను కూడా తినక తపస్సు చేసిన పార్వతీ రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. పర్ణాలంటే ఆకులు. పార్వతీదేవి శివుడి గురించి ఘోర తపస్సు చేసింది. వేసవి కాలంలో 4 దిక్కులందు అగ్నులు ఉంచుకుని 5వ అగ్నిగా మధ్య నిలిచి నిశ్చల దృష్టితో మధ్యాహ్న సూర్యుడిని చూస్తూ తపం కొంతకాలం చేసింది. శీతాకాలంలో రాత్రి సమయంలో చంద్రకిరణాలను ఆహారంగా తీసుకుని మరికొంతకాలం తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షంలో ఉండి తపస్సు చేసింది. వర్షపు బిందువులు ఆమె కనురెప్పల మీద పడి అవి నెమ్మదిగా పెదవి మీదికి జారి అలా కిందకొచ్చి క్రమంగా నాభిలోకి ప్రవేశించాయి. మునులు వృక్షముల నుండి రాలిన ఆకులను తిని తపస్సు చేస్తారు. అలా చేయడం చాలా గొప్ప తపస్సు. పార్వతీదేవి మాత్రం పర్ణాలను కూడా ఆకులను కూడా తినకుండా శివుని గూర్చి తపస్సు చేసింది. అందువలన అపర్ణ అనే నామాన్ని పురాణాలు ఎరిగిన వారు చెప్తున్నారు. తర్వాత 755వ నామం చండిక. చండికాయే నమో నమః. చండిక అంటే భక్తి లేని వారి యందు కోపం కలది. భక్తి లేనివాడు అసుర లక్షణములు కలవాడు. భక్తి లేని వారిపై కోపం గల చండికా రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం.
అలాగే చండాసురుని సంహరించింది కనుక చండిక. నవకాళి కలలో చండీకాళి 9వది. పరమేశ్వరి ఉగ్రరూపమే చండిక. భక్తుల ఏడ ప్రసాద గుణం కలది. రాక్షసుల ఏడ ఉగ్రమైన రూపం కలది. చండముండాసురులను జయించింది. శ్రీమాత ధర్మరక్షణార్థం చండికారూపం ధరించి చండు ముండు అనే రాక్షసులను జయించింది. 756వ నామం చండముండాసుర నిషూదిని. చండముండాసుర నిషూదిన్యై నమో నమః. చండ అంటే చండు, ముండ అంటే ముండు అనే అసుర రాక్షసులు నిషూదిని సంహరించింది. చండముండాసురులను కాళికా రూపంలో అంటే కౌశికీ రూపంలో సంహరించిన శ్రీమాతకు నమస్కారం. వీళ్ళు ఈ చండముండులు అనేవాళ్ళు శుంభనిశుంభుల భృత్యులు. వీరిని శుంభనిశుంభులతో పాటు కాళికాదేవి సంహరించింది. 757వ నామం క్షరాక్షరాత్మిక. క్షరాక్షరాత్మికాయే నమో నమః. క్షర అంటే నశ్వరుడు, అనిత్యుడు. అక్షర నాశరహితుడు, నిత్యుడు. ఆత్మిక ఆత్మగా కలది. క్షర అక్షరులు ఆత్మగా గల శ్రీమాతకు నమస్కారం. ఈ జగత్తులో క్షరుడు అక్షరుడు అనే 2 విధాలైన పురుషులున్నారు. సమస్త ప్రాణుల శరీరాలు క్షరుడు అంటే నశించిపోతాయి. నాశరహితుడైన జీవాత్మ అక్షరుడు. ఈ అక్షరుడు సమస్త ప్రాణాల్లో ఉంటాడు. ఇతనే కూటస్థుడు. ఇతను సర్వదా ఒకే విధంగా ఉంటాడు. వీరిరువురు కాక మరొక పురుషుడు కూడా ఉన్నాడు. అతనే పురుషోత్తముడు. పరమేశ్వరియే పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు అని చెప్తున్నాడు. 758వ నామం సర్వలోకేసి. సర్వలోకేశియే నమో నమః. సర్వలోక ప్లస్ ఈసి సమస్త లోకములకు ఈశ్వరి. సమస్త లోకాలను పరిపాలించినది. సర్వలోకాలకు ఈశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం. లోకాలు 14, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 7 మన దేహంలో కటి నుండి సహస్రారం వరకు అంటే శిరస్సు వరకు ఉన్న లోకాలు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు. ఈ 7 అధోలోకాలు మన దేహంలోని కటి నుండి పాదం వరకు గల లోకాలు. ఈ 14 లోకాలన్నింటినీ అనగా ఈ దేహం అంతటినీ శ్రీమాత పరిపాలిస్తుంది. ఆమె ఈ దేహానికి అధిష్టాన దేవత. ఈ దేహమే శ్రీచక్రం అని చెప్తున్నారు. 759వ నామం విశ్వధారిణి. విశ్వధారిణే నమో నమః. విశ్వధారిణి అంటే విశ్వమును ధరించినది. విశ్వమును ధరించిన శ్రీమాతకు నమస్కారం. విశ్వం అనగా పంచభూతాలతో నిండిన ఈ ప్రపంచం. దీనిని సృష్టించి పోషిస్తోంది పరమేశ్వరియే. పరమేశ్వరే ఈ ప్రపంచమంతా నిండి ఉంది. 760వ నామం త్రివర్గధాత్రి. త్రివర్గధాత్రి నమో నమః. త్రివర్గ అంటే ధర్మ అర్థ కామములనే త్రివర్గాలను, ధాత్రి అంటే ప్రసాదించినది. ఇది ఒత్తులేదు, దాత్రి అంతే. త్రివర్గ అంటే ధర్మ అర్థ కామములను అనే త్రివర్గాలను ప్రసాదిస్తుంది అని అర్థం. ధర్మార్థ కామములు అనే త్రివర్గాలను ప్రసాదించే మాతకు నమస్కారం. 761 శుభగా. శుభగాయే నమో నమః. శుభగా అంటే చక్కని సౌభాగ్యం కలది, చక్కని సౌందర్యం కల శ్రీమాతకు నమస్కారం. భాగా శబ్దానికి శ్రీ, కామము, వీర్యము, మహాత్మ్యము, కీర్తి, ప్రయత్నము, జ్ఞానము, యోని, ధర్మము, రవి, మోక్షము అనే అర్థాలు ఉన్నాయి. మాత మహాసౌభాగ్యవంతురాలు కనుక తమ భక్తులకు త్రివర్గాలను ప్రసాదిస్తుంది. శుభగా అంటే శోభాయుతుడైన సూర్యుడు అని కూడా అర్థం ఉంది. భగుడు అంటే సూర్యుడు. ఆయన తనలోని శక్తి చేతనే అన్ని నిర్వహిస్తున్నాడు. ఆ శక్తి పరాశక్తి. ఈ శక్తి 3 వేదాలు కలిగినది. ఇది విష్ణు రూపంలోని శక్తి కనుకనే సూర్యుడు వేదమయుడు. సౌభాగ్య స్వరూపం గల శ్రీమాతను భక్తితో సేవించిన వారికి సమస్త సౌభాగ్యాలు సమకూరుతాయి. 762వ నామం త్ర్యంబక. త్ర్యంబకాయే నమో నమః. 3 + అంబిక. త్ర్యంబక 3 నేత్రాలు కలది. అంబకం అంటే నేత్రం. త్రినేత్రాలు కలిగిన శ్రీమాతకు నమస్కారం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 నేత్రాలుగా కలిగినది అని దేవీ పురాణం చెప్తోంది. అలాగే ఇక్కడ శివుడి గురించి చిన్న మంత్రం చెప్తున్నారు. మృత్యుంజయ మంత్రం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివుని ఆరాధించిన వారు దోసపండు తీగ నుండి ఏ విధంగా విడిపడుతుందో మృత్యువు నుండి విముక్తి పొంది అమృతాన్ని పొందుతారు అని చెప్తున్నారు. 763వ నామం త్రిగుణాత్మిక.
త్రిగుణాత్మికాయే నమో నమః. త్రి అంటే 3, గుణ ప్లస్ ఆత్మిక, గుణములు కలది, త్రిగుణములు కలిగిన శ్రీమాతకు నమస్కారం. సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు కలిగిన మాత త్రిమూర్తులను సృష్టించి సృష్టి స్థితి లయ కార్యాలను నియోగించింది. ఈ జగత్తు సర్వము త్రిగుణాత్మకమైంది, త్రిగుణాల వలనే జన్మించింది. త్రిగుణాత్మకమైన మాత ధర్మ సంస్థాపన కొరకు దశావతారాలు దాల్చింది. 764వ నామం స్వర్గాపవర్గద. స్వర్గాపవర్గదాయే నమో నమః. స్వర్గ అంటే స్వర్గమును, అపవర్గ ముక్తిని, దా ప్రసాదించును, స్వర్గమును ముక్తిని ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం. స్వర్గ సుఖాలు కోరేవారు యజ్ఞయాగాది క్రతువులు ఆశ్రయిస్తారు. అవి అనిత్యాలు, పుణ్యం నశించగానే తిరిగి జన్మను పొందుతారు. మోక్షాన్ని కోరేవారు నవవిధ భక్తి మార్గాలలో ఏదైనా ఒక మార్గంతో అమ్మవారిని ఉపాసిస్తారు. 765వ నామం శుద్ధ. శుద్ధాయే నమో నమః. శుద్ధ అంటే పరిశుద్ధమైంది, పరిశుద్ధమైన శ్రీమాతకు నమస్కారం. ఎటువంటి మలినము లేని శుద్ధ స్ఫటికము వంటిది, జ్ఞానస్వరూపిణి. తర్వాత నామాలు నెక్స్ట్ వీడియో నుంచి చెప్పుకుందాం.